సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపిన ఇరుగు పాపమ్మ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని 28వ వార్డు జేజే నగర్లో 3 రోజుల క్రితం వృద్ధురాలు పాపమ్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన శివకోటి సైదాచారిని పోలీసులు ఏలూరు పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. హతమార్చి ఆమె దగ్గరలో ఉన్నటువంటి చైన్ను, కమ్మలను, బుట్టాలని దొంగతనం చేసిన కేసుని పోలీస్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా పోలీసు కొంచెం సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మనం ఆ అఫెన్స్కి జరిగినటువంటి ప్లేస్కి నలుమూలల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు అయితే టెక్నికల్ ఎవిడెన్స్ని మనం జల్లెడబడుతూ ఇమీడియట్లీ మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారం మనం ఒక స్ట్రాంగ్ సస్పెక్ట్ని మనం సస్పెక్ట్ చేయడం జరిగింది. అతనికి మనకు వచ్చిన ఆధారాల ప్రకారం అదే కాలనీలో ఈ యొక్క అఫెన్స్కి దూరంగా 4-5 ఇండ్ల దూరంలో రెంట్కు తీసుకొని వాళ్ళ అమ్మతో సహా జీవనం సాగిస్తూ ఉన్నాడు. అతను శివకోటి సైదులాచారి అని మనకు తెలిసింది. సో మనకు వచ్చినటువంటి ఆధారాలను పట్టుకొని అతని యొక్క మూమెంట్ని మనం ట్రాక్ చేస్తే అతను మిర్యాలగూడ అఫెన్స్ చేసిన తర్వాత మిర్యాలగూడ వెళ్ళడం, మిర్యాలగూడ నుంచి వాళ్ళ కొడుకు చిన్న కొడుకు ఉండే ఏలూరు అవతల గాయాలగూడెం అని ఉంటుంది. ఆ గాయాలగూడెం ప్రాంతంలో కొడుకు దగ్గరికి వెళ్ళినట్టు మనకు రావడంతో నిన్న మధ్యాహ్నం మన పోలీస్ టీమ్స్ స్పెషల్గా ఫామ్ చేసిన టీమ్స్ అక్కడికి వెళ్ళి